మనం భక్తుల జాబితాలో ఉన్నామా లేదా అని మనల్ని మనమే పరిశీలించుకోవాలి. మనం భక్తుల జాబితాలో ఉన్నామా లేదా? ఈరోజు జాబితా గురించి మనం ఆలోచించామనుకోండి, ఓటర్ల జాబితా గుర్తొస్తుంది మనకి. ఈ ఓటర్ల జాబితాలో మన పేర్లు, మన కుటుంబంలో ఉన్నటువంటి వారి పేర్లు, మన పిల్లల పేర్లు ఉన్నాయా లేదా అని మనం ఏం చేస్తామంటే ప్రభుత్వ ఆఫీసు దగ్గరికి వెళ్ళి, ఇదిగో మాది ఓటర్ జాబితాలో మా పేరు నమోదయ్యిందా లేదా అని ఒకసారి పరిశీలించుకొని పరీక్షించుకొని, ఆ జాబితాలో మన పేర్లు లేకపోతే ఓటర్ జాబితాలో మన పేర్లు ఎక్కించమని మనకు సంబంధించినటువంటి ఆధారాలు ఇచ్చేసి వస్తుంటాం. మనం ఆలోచిస్తున్నది బైబిల్లో భక్తుల జాబితాలో. బైబిల్లో కొంతమంది భక్తులు ఉన్నారు, మరి ఆ భక్తుల గురించి దేవుడు రాయించాడు. అలాంటి జాబితాలో మనం ఉన్నామా లేమా అని వాక్యంతో మనల్ని మనమే ఒకసారి పరిశీలించుకోవాలి. ఒక విషయాన్ని మనం ఆలోచించగలిగితే, మరి ప్రారంభంలోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే, ఆ రోజు దైవజనుడు దేవుని పక్షాన వెళ్తున్న వారిని మరి ఒక స్త్రీ చూసిందండి. ఆ స్త్రీ ఎవరంటే షూనేమీరాలు. ఆమె తన పట్టణానికి వస్తూ వెళుతుందంటే ఆ దైవజనుని చూసి ఆమె ఎలాంటి సాక్ష్యం ఇచ్చిందో ఒకసారి మనం చూడగలిగితే, ఆమె ఎలాంటి సాక్ష్యం ఇచ్చిందో, ఎలీషా గారి గురించి ఒక షూనేమీరాలు ఎలాంటి సాక్ష్యం ఇచ్చిందో రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల వరకు మనం చూడగలిగితే, రాజుల రెండవ గ్రంథము 4వ అధ్యాయము 8 నుంచి 10 వచనాల వరకు మనం చూడగలిగితే, ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనముకు రమ్మని అతని బలవంతం చేసిన కనుక అతడు ఆ మార్గంలో వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించి వచ్చెను. ఇక్కడ భోజనానికి రండి అని పిలిచేసి ఊరుకోలేదండి. ఈమె ఏం చేస్తున్నారు? ఎలీషా గారు ఆ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు, ఆ ఊరి మీద వెళ్తున్నప్పుడు ప్రయాణమై ఆ ప్రాంతంలో ఆ పట్టణంలోకి పోగా, ఎక్కడికి షూనేము పట్టణానికి పోతున్నప్పుడు అక్కడ ఒక గనురాలైనటువంటి షూనేమీరాలు ఉన్నారు. ఆమె పేరైతే వ్రాయబడలేదండి, కానీ ఆమె ఏ పట్టణంలో ఉందో, ఆమె ఎంత ఘనమైనదిగా ఎంచబడిందో ఆమె గురించి దేవుడు రాయించండి. భోజనానికి రమ్మని ఆమె ఏం చేస్తుందంటే బలవంతం చేస్తున్నది. అలా బలవంతం చేస్తూ భోజనానికి రమ్మని అతను ఎలాంటి దైవజనుడు కూడా ఆమె చెప్తున్నారండి. 2వ వచనంలో మనం చూడగలిగితే 9వ వచనంలో, కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన ఎద్దకు వచ్చుచూ పోవచున్నవాడు భక్తి గల దైవజనుడని నేను ఎరుగుదును. ఇదిగో మన ఎద్దకి వస్తూ వెళ్తున్నారు కదా, ఆయన ఎవరంటే భక్తి కలిగినటువంటి దైవజనుడు. అంటే ఒక దైవజనుడి గురించి ఈమె ఏమని సాక్ష్యం ఇస్తుందంటే, ఇదిగో భక్తి కలిగినటువంటి దైవజనుడు. దేవుడు ఆమె చెప్పినటువంటి సాక్ష్యాన్ని బైబిల్లో వ్రాయించారా లేదంటే వ్రాయించారండి. ఇదిగో మరి ఎలీషా గారి గురించి ఇతను భక్తి కలిగిన వాడు అని సాక్ష్యం చెప్పగలిగేంతగా అంత భక్తిలో ఉన్నారంటే, అవునండి. ఆయన మరి ఏలియా గారు వెళ్తున్నప్పుడు ఇంకా ఆరోహణమై వెళ్ళిపోతారు అన్నప్పుడు, ఇదిగో మరి నాకు 2 పాల ఆత్మను దయచేయమని వేడుకున్నట్లుగా కనబడుతుందండి ఎలీషా గారు. ఎందుకంటే ఇదిగో దేవుని పనిలో నేను ఉండాలి, దేవుని పని విషయంలో, దేవుని గురించి ప్రకటించే విషయంలో నేను ఎంత భక్తిగా ఉండాలో అన్నటువంటి విషయాన్ని మరి ఎలీషా గారు తెలియపరిచారు. ఆ ఎలీషా గారి గురించి మరి భక్తిగా అతను ఎంత గొప్పగా ఉన్నారు అన్నటువంటి సాక్ష్యాన్ని షూనేమీరాలు చెప్తున్నట్లుగా కనబడుతుందండి. ఇక అక్కడికి ఆగిపోలేదు. ఆయన కొరకు ఒక గది కట్టించి, అందులో బల్ల పెట్టించి, ఒక పీట వేయించి, దీపస్తంభము ఉంచి, ఇదిగో వచ్చినప్పుడల్లా, ఇదిగో దైవజనుడు వస్తారు కదా, దైవజనుడు వచ్చినప్పుడు మా ఇంటి దగ్గరికే రావాలి, మా ఇంటి గదిలోనే ఉండాలి. ఆయన ఇక్కడికి వచ్చి భోజనం మాత్రం చేయడం కాదు, రెస్ట్ తీసుకొని ఇదిగో దేవుని ప్రజలకు దేవుని మాటలు అందించడానికి వెళ్ళాలి కదా. ఇదిగో కాసేపు ఇక్కడ ఉండి మరి ఆయన నెమ్మది పొంది రెస్ట్ తీసుకొని వెళ్ళాలని చక్కటి ఆలోచన కలిగిన కుటుంబంగా ఆ రోజు షూనేమీరాలు కుటుంబం కనబడుతుందండి.
మరో భక్తుని గురించి మనం ఆలోచన చేయగలిగితే ఆయన హిజ్కియా గారు. దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయము. దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయము 32వ వచనంలో మనం చూడగలిగితే, హిజ్కియా చేసిన ఇతర కార్యముల గూర్చియు అతడు చూపిన భక్తిని గూర్చియు ప్రవక్తయును ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనముల గ్రంథమందును యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందును వ్రాయబడి ఉన్నది. ఇదిగోండి, హిజ్కియా చేసిన ఇతర కార్యముల గూర్చియు అతడు చూపిన భక్తిని గూర్చియు. హిజ్కియా చూపిన భక్తిని గురించి మరలా దేవుడు రాయించానంటండి. మరలా రాయించి ఇదిగో హిజ్కియా గారు మరి ఎలా ఉన్నారంటే మనసును గర్వించారు. మరలా దేవుడు వెళ్ళి ఇదిగో ప్రవక్త ద్వారా వెళ్ళి చెప్పినప్పుడు దేవుని పక్షంగా వెళ్ళేవారు, ఇదిగో నువ్వు చేస్తున్నది తప్పు, నువ్వు గర్విస్తున్నావు, నీతో పాటు ఉన్నటువంటి వారందరినీ తుడిచిపెట్టేశాడు దేవుడు అని అన్నప్పుడు వెంటనే దేవునికి మొరపెట్టుకున్నారండి. దేవునికి మొరపెట్టుకునగానే దేవుడు మరలా అతనికి ఆయుష్నిచ్చినట్లుగా, మరలా అతని యొక్క భక్తిని గురించి దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించినట్లుగా మనకి ఇక్కడ కనబడుతుందండి. మరో భక్తులు ఉన్నారు, ఎన్నో మార్లు విన్నటువంటి సంగతులే ఇవి. ఎవరు ఆ భక్తులను మనం ఆలోచన చేయగలిగితే ఆయనే యోబు గారండి. యోబు గారికి ఎన్ని కష్టాలండి. యోబు గారికి వచ్చిన కష్టాల్లో ఒక్కటైనా మనకి కలిగిందా? లేదండి. ఆయన కష్టాల ముందు మనకు వచ్చినటువంటి కష్టాలు కానివ్వండి, మనకు వచ్చినటువంటి బాధలు కానివ్వండి, మనకు వచ్చినటువంటి వ్యాధులు కానివ్వండి, అవి చాలా తక్కువ. ఎందుకంటే మరి యోబు గారికి అంతే ఎక్కువ కష్టం ఎవరికి కూడా రాలేదు. ఏంటండి, పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, పనివారు పోయారు, ఎవరు లేరు, పోనీలే నేను ఆరోగ్యంతో ఉన్నానని అనుకున్నాడు. అయినప్పటికీ ఆరోగ్యం కూడా లేదండి, ఆరోగ్యం కూడా పాడైపోయింది. ఇక భార్య వచ్చేసింది, భార్య వచ్చి దేవుణ్ణి నువ్వు దూషించేసి నువ్వు మరణం కమ్ము అన్నారండి. అలా అన్నప్పుడు మరి యోబు గారిని నిలవబెట్టింది ఏంటో తెలుసా? భక్తి అండి. దేవుని భక్తి, దేవుని మీద అతనికి ఉన్నటువంటి ఆ భక్తి. ఒకసారి యోబు గ్రంథంలో ఒక మాటను మనం చూడగలిగితే, యోబు గ్రంథము 4వ అధ్యాయము, యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో మనం చూడగలిగితే, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. ఇక్కడ యోబు గారు అంత ధైర్యం కలిగి ఉన్నారంటే ఎలా ధైర్యం కలిగి ఉన్నారు, ఎందుకు ధైర్యం కలిగి ఉన్నారు అని మనం ఆలోచన చేయగలిగితే భక్తి అండి. దేవుని మీద ఉన్నటువంటి అపారమైనటువంటి ప్రేమ, అపారమైనటువంటి పిచ్చి నమ్మకం, అపారమైనటువంటి భక్తి. ఆ భక్తే అతనికి ఏం చేసిందంట? ధైర్యము పుట్టించిందంట అండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. ఎంతగా నిరీక్షించారండి. మళ్ళీ ఎలా నిరీక్షించారు? యథార్థంగా, అంటే యథార్థంగా ఉంటూ దేవుని కొరకు నిరీక్షిస్తున్నానండి. అందుకే యోబు గారి గురించి చూసావా, అపవాదితోనే చెప్పాడండి. చూసావా నా కుమారుడు ఎంత గొప్పవాడో. ఒకసారి యోబుని చూడు, యోబు గురించి ఆలోచించు. నా మీద ఎంత భక్తి పరుడుగా ఉన్నాడో, ఎంత భయము భక్తి కలిగి ఉన్నాడో, తన ఈ కుటుంబాన్ని కూడా రక్షించుకోవడానికి ఒకవేళ తన పిల్లలు ఎక్కడైనా విందును ఆరగించేటప్పుడు తన మనస్సులో ఎక్కడైనా దేవునికి బాధ కలిగించారేమని ప్రతినిత్యము పిల్లల కొరకు, కుటుంబం కొరకు ప్రార్థించే ఒక గొప్ప వ్యక్తిగా ఎవరు కనబడుతున్నారంటే యోబు గారు కనబడుతున్నారండి. ఈరోజు మనము మన కుటుంబం కొరకు, మన పిల్లల కొరకు మరి మనం భక్తిలో ఉంటూ మన పిల్లలను భక్తిలో పెంచగలుగుతున్నామంటే లేదండి. భార్య సంఘానికి వచ్చిందనుకోండి, భర్త రాడు. భార్య భర్త ఇరువురు వచ్చారనుకోండి, పిల్లలు రారు. ఒకవేళ పిల్లలు వచ్చారనుకోండి, తల్లిదండ్రులు రారు. అంటే ఒకే కుటుంబంలోనే దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు కదా, దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు కదా, దేవుడు మనకి క్షేమకరంగా మనల్ని ఈ భూమి మీద నిలవబెట్టాడు కదా. మరి అలా నిలవబెట్టినప్పుడు దేవుని సన్నిధిలో మనం కుటుంబంగా వెళ్ళి కనబడాలి. దేవుని సన్నిధిలో నా కుటుంబమే ముందుండాలని ఏ కుటుంబం ఆలోచించగలుగుతున్నారంట? లేదండి. ఇక్కడ యోబు గారు ఎంత భక్తిని పెంచుకున్నారంటే, ఎంత దేవుని మీద నమ్మకాన్ని పెంచుకున్నారంటే, అందుకేనండి అతని భక్తి ఏం పుట్టించిందంటే ధైర్యాన్ని పుట్టించింది. అంత ధైర్యం కలిగి ఉంటున్నారంటే దేవుని మీద ఉన్నటువంటి భక్తి అండి. అలాగే దానియేలు గారు ఉన్నారు. దానియేలు గారు
ఎలా ఉన్నారని మనం ఆలోచన చేయగలిగితే, దానియేలు గారిని ఆ రోజు దర్యావేషు కదండి అక్కడ పరిపాలిస్తున్నది. దర్యావేషు పరిపాలిస్తున్నప్పుడు దానియేలు గారిని 120 మంది మరి అధిపతులకి, వారికి పైగా ముగ్గురిని అధిపతులుగా నియమించారంట అండి. ఆ ముగ్గురులో కూడా మరలా దానియేలు గారు ముఖ్యుడు. అంటే 120 మంది ఆ సంస్థానానికి అధిపతులుగా ఉంటే, వారిలో మరలా ముగ్గురిని ఏర్పాటు చేసి ఆ ముగ్గురులో కూడా ముఖ్యుడుగా మరి ఎవరిని ఉంచారంటే దానియేలు గారిని ఉంచారు. అలా దానియేలు గారిని ఉంచినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఒక అసూయ ప్రారంభమైంది. ఏంటి, ఈ దానియేలుని మరి ఈ రాజు ఏంటి ఈ 120 మందిలో ఒకటిగా ఉంటాడేమో అని అనుకున్నాము, కానీ ఈ 120 మందికి కూడా మళ్ళీ పైగా ముగ్గురిని పెట్టారు. ఈ ముగ్గురులో కూడా ఇతనే ముఖ్యుడు, ఎలాగైనా సరే ఈ ముఖ్యుడు ఉండకూడదు, ఇతను చెప్పింది ఇక్కడ జరగకూడదని ఒక కుట్రపూరితంగా ఆలోచించారండి. అలా ఆలోచించి రాజు దగ్గరికి వెళ్ళి ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ఏంటంటే, ఇదిగో రాజా, మీరు ఈ దేశంలో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారు కదా, ఈ కార్యాలు మీరు చేస్తున్నటువంటి ఈ గొప్ప పనులు అవన్నీ తెలియబడాలంటే, ఇదిగో ఈ జనులు ఉన్నారే, వీళ్ళందరూ కూడా తమ తమ దేవుళ్ళని పూజిస్తారు. ఇదిగో మా దేవుడే చేశాడు, మా దేవుడే చేశారని తమ దేవుడికి గొప్ప పేరు తెచ్చేస్తారు. కానీ ఇక్కడ పాలిస్తున్నది ఎవరు? మీరు. మీకు మాత్రమే గొప్ప పేరు రావాలి. కనుక ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మేమందరం ఇచ్చే ఆలోచన ఏంటంటే, 30 రోజుల వరకు ఎవరు కూడా ఏ దేవుణ్ణి కూడా మొక్కకూడదు, ఎవరు కూడా ఏ దేవుణ్ణి కూడా పూజించకూడదు, నిన్ను తప్ప ఎవరు కూడా ఎవరిని కూడా సేవించకూడదు. అప్పుడు నీవే గనుడు అవుతావు, నీవే గొప్పవాడు అవుతావు అన్నప్పుడు ఒకవైపు మరి దర్యావేషుకి లోపల బాధే. అయినప్పటికీ ప్రజలు ఏం చేస్తున్నారు, ప్రజల కోరికని ఏ రాజు కూడా మరి తిరస్కరించలేడు కదా. ప్రజల కోరికను సరేలేనేసి మనసు కష్టమైనప్పటికీ ఏం చేశానంటే సరేలేని ఒప్పుకున్నానండి. అలా ఒప్పుకొని సరేలేనేసి సరేలే మీరు చెప్పినట్లు అనేసి కాదు ఇలా కాదు, మీరు రాజముద్ర వేయాలి, మీరు శాసనాన్ని ఒకటి బయలు వెళ్ళిందంటే అది రాజముద్రతో కూడిన శాసనం అయితేనే అది అమలు చేయబడుతుంది అని అన్నప్పుడు సరేలేనేసి రాజముద్ర వేసి పంపిస్తారండి. అలా ఏ ఒక్కరు కూడా మరి వారి దేవుళ్ళని నమ్మరు, క్షమించండి, వారి దేవుళ్ళని మొక్కినట్లు కనబడదు. కానీ దానియేలు గారు మాత్రం ఏం చేస్తున్నారో తెలుసా, రోజుకి 3 మారు ప్రార్థన చేసుకుంటున్నారంట. యెరూషలేము వైపు కిటికీ తీసేసి తను ఉన్నటువంటి గోడ గదిలోంచి మరి యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థిస్తున్నారంట అండి. జీవము కలిగిన దేవునికి ప్రార్థిస్తున్నారు. అలా ప్రార్థిస్తున్నటువంటి విషయము మరి ఎవరికి చెబుతున్నారంటే రాజకీయాలు చెబుతున్నారు. ఒకవేళ రాజాజ్ఞని కనుక ఎవరైనా మీరితే, అలా మీరిన వారిని ఏం చేయాలో తెలుసా, సింహాల బోనులో వేయాలి. ఎందుకు ఈ కుట్రంతంటే, దానియేలు గారి గురించి మరి ఎలాగైనా సరే దానియేలుకి గొప్ప పదవిని ఇచ్చారు కదా రాజు, ఆ పదవిలో నుంచి తీసేయాలి. దానియేలు ఇక్కడ గొప్పవాడు కాకూడదు అని కుట్రపూరితంగా చేసినటువంటి కార్యం. అది రాజు గ్రహించి ఇదిగో ఈ ప్రజల మాటను కాదనలేక శాసనాన్ని విడుదల చేశారు. ఇప్పుడు దానియేలు గారి కొరకు కనిపెట్టుకుంటున్నారు. అలా కనిపెడుతున్నప్పుడు పదే దానియేలు గురించి పరిశీలిస్తున్నప్పుడు దానియేలు గారు ఏం చేస్తున్నారు, తను ఉన్నటువంటి గదిలోనికి వెళ్తున్నారు. యెరూషలేము దేవాలయం వైపు మరి తలుపులు తెరుస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. అలా ముమ్మారు ప్రార్థిస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేశారు, రాజా చూసావా, నీ ఆజ్ఞను ధిక్కరించాడు, నీ ఆజ్ఞను లెక్క చేయలేదు, అసలు నువ్వంటే మరి అతనికి భయం లేదు, నీ శాసనం అన్నా భయం లేదు, నువ్వు పెట్టిందే శాసనం కదా, నువ్వే కదా రాజువి, కానీ నీకంటే గొప్పవాడు అవ్వాలనుకొని ఇతను ఏం చేస్తున్నాడు తెలుసా, ఇదిగో దేవునికి ప్రార్థిస్తున్నాడు అని అన్నప్పుడు రాజుకి ఒకవైపు లోపల బాధ, లోపల కష్టము, లోపల మరి వేదన పడిపోతున్నాడు. ఇంకా వాళ్ళు పొగుడుతున్నది ఏంటో తెలుసా, రాజు నీవు ఎలా ఉండాలంటే చిరంజీవి, అంటే చిరకాలం రాజు జీవించాలని పొగుడుతున్నారండి రాజుని. ఇంకా వారి పొగడతలకి తట్టుకోలేక ఒకవైపు దానియేలుని సింహాల బోన్లో వేయడం ఇష్టం లేక తన లోపల బాధపడుతున్నప్పటికీ ఇక రాజ ఆజ్ఞ మరి ఆయన ఆజ్ఞాపించేశాడు కదా. కానీ ఇప్పుడు ఏమైపోతుంది, ఇదిగో తాను మంచి రాజు కాదు, తన దేశాన్ని మంచిగా పాలించలేదని చెడ్డ పేరు తనకు రాకూడదని సరేలే అనేసి
తన మనసులో నొచ్చుకున్నప్పటికీ ఏం చేశారంటే దానియేలు గారిని తీసుకుని వెళ్ళి సింహాల బోన్లో వేసేశారండి. సింహాల బోన్లో వేసేసిన మరి ఆ రాజుకి నిద్ర పట్టిందంటే నిద్ర పట్టలేదు. నిద్ర పట్టక తాను లోపల కుమిలిపోతున్నాడు, బాధపడిపోతున్నాడు, వేదన పడిపోతున్నాడు. ఏంటి మరి ఈ దానియేలు నేను తీసుకొని వెళ్ళి సింహాల బోన్లో వేసేసానే, మరి ఎలా ఉన్నాడో దానియేలు అని అన్నప్పుడు మరి ఎక్కడ కూడా దానియేలు గారిని సింహాలు తిన్నట్లుగా కనబడదండి. ఒకసారి దానియేలు గ్రంథంలోకి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే దానియేలు గ్రంథము 6వ అధ్యాయము దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూసుకొని ముందుకెళ్దాము. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనును. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటికి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ఇదిగోండి దానియేలు గారు ఏం చేశారు? తన దేవునికి, జీవం కలిగిన దేవునికి స్తుతిస్తూ ప్రార్థిస్తూ, ఎన్నిసార్లు అంటే ముమ్మారు. మనం ఒకవేళ ప్రార్థన చేయాలనుకోండి, ప్రార్థన చేయాలంటే అరే ప్రార్థన చేసుకుందాం రండి అన్నాం అనుకోండి, ఎప్పుడు ఈ మమ్మీ డాడీకి ఏం పని ఉండదు, ఎప్పుడు ప్రార్థన అంటారు. ఎప్పుడు ఉదయకాలం ప్రార్థనే, భోజనం చేసేటప్పుడు ప్రార్థనే, ప్రయాణంలోనూ ప్రార్థనే, నిద్రపోయేటప్పుడు ప్రార్థనే. ప్రార్థనకి కుటుంబంగా కూడుకొని ప్రార్థించే వాళ్ళు నేడు కనబడుతున్నారండి? లేదు. దానియేలు గారు ఎన్నిసార్లు ప్రార్థించారంట? ముమ్మారు. అక్కడ ఎలాంటి శాసనం ఉంది? అసలు ప్రార్థన ఏ దేవుడికి కూడా ప్రార్థన చేయకూడదు అని శాసనం బయలుదేరి, రాజాజ్ఞ బయలుదేరి, ఇదిగో ఆ దేశంలో ఉన్న వారందరూ కూడా ప్రార్థనలు మానుకొని ఉంటే ఎలా ఉన్నారంటే దానియేలు గారు ముమ్మారు, అంటే రాజు మాటను లెక్క పెట్టలేదంటే లెక్క పెట్టలేదు. ఎందుకు? జీవము కలిగిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని దేవుని మీద భక్తితో ఉన్నారండి. ఆ భక్తే ఆయనకి ధైర్యాన్ని పుట్టించింది దానియేలు గారికి. ఒకసారి 14వ వచనంలో మనం చూడగలిగితే, రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలని తన మనస్సు దృఢము చేసుకొని సూర్యుడు అస్తమించు వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నము చేశాను. ఎలాగైనా సరే ఈ దానియేలును విడిపించాలని సూర్యుడు అస్తమించేంత వరకు ప్రయత్నం చేశారంటండి. లోపల వ్యాకులు పడిపోతున్నారు. ఏంటి ఈ దానియేలు గారిని సింహాలకు అప్పగించేయాలా? ఎంత జ్ఞానవంతుడు, ఎంత ప్రజ్ఞాశాలి, ఎటువంటి దానియేలు మరి ఈ దానియేలుని తీసుకొని వెళ్ళి సింహాలకు నేను అప్పగించేయాలా అని లోపల వ్యాకులు పడిపోతున్నారండి. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు? లేదు లేదు, సింహాల బోన్లో వేయవలసిందే అని మరలా కేకలు పెడుతున్నారండి. అలా కేకలు పెడుతున్నప్పుడు పోనీలే అనేసి ఇంకా వాళ్ళ మాటని కాదనలేక, రాజాజ్ఞని కాదనలేక ఏం చేశారు? సింహాల బోన్లో వేశారు. బోన్లో వేసిన తర్వాత మరలా ఒక కండిషన్ పెట్టారు. ఏంటో తెలుసా? మరలా ఈ రాజు ఎక్కడైనా మనసును మార్చుకుంటాడేమో, మనసును మార్చుకొని దానియేలుని విడిచిపెట్టేస్తాడేమో అని మరలా అక్కడ కూడా ఏం చేశారంటే ఆ పొర్లించుంటే రాయికి మరలా ముద్ర వేశారంటండి. ఇంకా ఆ సీల్ ఎవరు కూడా ఓపెన్ చేయడానికి లేదు. అలా సింహాల బోన్లో ఎవరిని బంధించడం జరిగింది? దానియేలు గారిని వేసేశారండి. అలా వేసేసినప్పుడు కింది వచనాలు మనం చూడగలిగితే 17వ వచనం నుంచి మనం చూడగలిగితే 16వ వచనం నుంచి చూద్దామండి. అంతటా రాజు ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును పట్టుకొని పోయి సింహంలో గుహలో పడద్రోయిగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. ఏంటండి, ఒక రాజు చెప్తున్నాడు, నువ్వు ప్రతిదినము అనుదినము నువ్వు సేవిస్తున్నావే దేవుడు, ఆ దేవుడి మీద నువ్వు భక్తి కలిగి ఉన్నావే, ఆ దేవుడే నిన్నేం చేస్తాడు? రక్షిస్తాడు దానియేలు. నువ్వు ఆ దేవుడి మీద నమ్మకం ఉంచు. ఇదిగో నాదేం తప్పు లేదు. ఈ ప్రజలు మరి సింహాల బోన్లో వేయమంటున్నారు, వారి కోరిక మేరకు నేను వేస్తున్నాను తప్ప నీ దేవుణ్ణి మాత్రం నువ్వు ప్రార్థించడం, నీ దేవుణ్ణి మరి రక్షించమని కోరడం మాత్రం నీవు విడిచిపెట్టొద్దని దానియేలు గారికి చెబుతున్నట్లు కనబడుతుందండి. కింది వచనంలో మనం చూడగలిగితే, వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారంను వేసి దాన్ని మూసిరి, మరియు దానియేలును గూర్చి
రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజముద్రను అతని అధికారుల ముద్రను వేసి దానిని ముద్రించిరి. ఇక్కడ ఏం చేసిన, ఒకవేళ మారు మనసు పొందేస్తాడేమో, విడిచిపెట్టేస్తాడేమో ఈ రాజు, ఈ దానియేలు మీద ఇంత ప్రేమతో ఉన్నాడు అని అనుకొని రాజముద్ర కూడా వేసేసారంటండి. అలా వేసేసినప్పుడు కింది మాటలు మనం చూడగలిగితే, అంతటా రాజు తన నగరానికి వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసం ఉండి నాట్య వాయిద్యములను జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయెను. రాజు మరి నాట్యం కూడా ఎక్కడ కూడా నాట్యం జరగనీయలేదంట. అలా జరగనివ్వకుండా రాత్రంతా ఆయనకి నిద్ర పట్టకుండా ఉండిందంట అండి. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గురుకు దగ్గరకు త్వరపడిపోయిను. వెంటనే అంటే ఎప్పుడెప్పుడు తెల్లవారు అవుతుందా, దానియేలు ఏమైపోయారనేసి రాత్రంతా నిద్ర లేదు కదా, పరిగెత్తుకుంటూ వేగరమే వెళ్ళారంటండి. అలా వెళ్ళి అక్కడికి ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే మన కళ్ళంతా కూడా చెమ్మగిలుతుందండి. ఒకసారి ఆ మాటను మనం చూడగలిగితే, అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, దుఃఖంతో అంటే దానియేలు ఉన్నాడో లేదో, సింహాలు ఏమైనా తినేసాయేమో అని దుఃఖ స్వరంతో పిలుస్తున్నారండి. పిలుస్తూ గృహ దగ్గరకు వచ్చి ఆయన పిలిచారండి. దానియేలుని పిలిచి, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగాడా? ఇదిగో నువ్వు నిత్యం సేవించాడు కదా నీ దేవుడు, నిన్ను రక్షించగలిగాడా? అంటే దానియేలు లోపల ఉంటే ఇప్పుడు బదులు సమాధానం ఇస్తాడు కదా, అందుకేనండి. అంటే ఎంత నమ్మకంతో చూడండి, ఒక రాజు మరి రాజాజ్ఞను తిరస్కరించి జీవము కలిగినటువంటి దేవునికి ప్రార్థన చేస్తూ నిత్యము దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి ఒక దానియేలు విషయంలో రాజు ఏమైపోతున్నాడంటే భయపడిపోతున్నాడు. ఇదిగో వీళ్ళు దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా? ఇదిగో అండి మరి జీవింప చేయగలిగిన దేవుడు, ఎలాంటి ప్రమాదంలోని సరే కాపాడగలిగే దేవుడు, రక్షింపగలిగే దేవుడు అని ఈ రాజే చెప్పి, ఇదిగో నీ దేవుడిని రక్షిస్తాడేమో, నువ్వు ప్రార్థించు, నువ్వు నీ దేవుడిని వేడుకో అని చెప్పి సింహాల బోన్లో వేసినప్పటికీ, ఆ గుహలో వేసినప్పటికీ మళ్ళీ ఉదయం కాగానే వచ్చి, ఇదిగో నీ దేవుడు నిన్ను రక్షించాడా? ఒకవేళ దానియేలు అక్కడ లేదనుకోండి, పరిస్థితి ఏంటి అంటే ఎంత నమ్మకంతో వచ్చి, ఇదిగో దానియేలు గారిని దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు, విడిపిస్తాడు, తప్పిస్తాడు, కాపాడతాడు. ఎందుకంటే దానియేలు దేవుని మీద అంత పిచ్చి భక్తితో ఉన్నాడు, అంత నమ్మకంతో ఉన్నాడు అని మరి ఒక రాజు నమ్మగలుగుతున్నారండి. అలా అడిగినప్పుడు రక్షించగలిగినా అని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. అమ్మయ్య, ఇప్పుడు సింహాల గుహలో నుంచి ఒక శబ్దం వచ్చింది. ఏంటంటే రాజు చిరకాలము జీవించుగాక. అంటే ఇదిగో రాజు నేను ఉన్నానని చెప్పడం లేదు, నువ్వు చిరకాలం జీవించాలి. ఎందుకు జీవించాలి? ఇదిగో నా దేవుని గురించి నువ్వు తెలుసుకున్నావు కదా, నా దేవుని గొప్పతనం ఏంటో నువ్వు తెలుసుకున్నావు. నన్ను రక్షింపడానికి నేను రక్షింపబడతాను, నన్ను రక్షించగలిగే సమర్థుడు నా దేవుడని నీవు నమ్మావు, అదే చాలు, నీవు చిరంజీవి అని చెబుతూ చిరకాలం జీవించగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్ళను ముయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడును కాను కదా. ఇదిగో రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా, నువ్వు నమ్మావు కదా, నేను ఏ నేరం చేయలేదు, ఇదిగో వీరు కదా కుట్ర పడినారు, నువ్వు నమ్మితే చాలు రాజా అనేసి దానియేలు రాజుతో మాట్లాడుతున్నాడండి. రాజు ఇందును ఊర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞయ్యగా బంట్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. దేవుని యందు భక్తి కలిగినటువంటి వాడిగా దానియేలు కనపడుతున్నారండి. అందుకే ఏ హాని కూడా అతనికి జరగలేదు. కింద వచ్చేసరికి రాజు మరొక ఆజ్ఞ ఇచ్చారు. ఏంటో అది చూడగలిగితే, రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి.
వారిని వారి కుమారులను వారి భార్యలను పడదోసిరి. వారి ఆ గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలైరి. ఇది ఏంటండి? దానియేలు గారిని ఏమో సింహాల గుహలో వేస్తే ఏ హాని చేయలేదంట. కానీ ఎవరైతే దానియేలు మీద కుట్ర పన్నారో అలాంటి వారిని ఆ గుహ దగ్గరికి తీసుకొని వెళ్ళగానే, ఆ అడుగుకి రాగానే ఏం చేసిందంట? వాళ్ళని వారు అక్కడికి వెళ్ళగానే వారిని వారి కుమారులను వారి భార్యను పడదోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలయ్యారంటండి. అంటే ఇంకా అడుగు భాగానికి కూడా రాకముందు సింహాల పాలైనారంట. సింహములు వారి ఎముకలను సహితము పగలగొరికి పాడు చేసెను. అంటే ఎముకలను కూడా విడిచిపెట్టలేదంట అండి. దేవుని మీద భక్తిగా ఉన్నటువంటి ఒక దానియేలు గారి జీవితాన్ని దేవుడు ఎందుకు రాయించాడో తెలుసా? ఈరోజు ఉంటున్నటువంటి మనము అలాంటి భక్తి పరులుగా ఉన్నామా లేదా మనల్ని మనమే పరిశీలించుకోవాలండి. ఎందుకంటే భక్తుల గురించి మరి దేవుడు ఊరికనే రాయించలేదు. భక్తుల జీవితాల్లో ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి, ఎన్నో అద్భుతాలు జరిగాయి. అంటే వారు దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం, దేవుణ్ణి నమ్ముకున్నారు, దేవుని మీద భక్తిగా ఉన్నారు కనుకనే సింహాల బోన్లో వేసినప్పటికీ వారు కాపాడబడ్డారు. ఇదిగో మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పటికీ హిజ్కియా గారికి మరలా 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్కాలను ఇచ్చినట్లుగా. అంటే ఎప్పుడైతే దేవుని యందు మనం భయము భక్తి కలిగి ఉంటామో మనల్ని మన కుటుంబాన్ని దేవుడైతే ఎప్పుడు కూడా విడిచిపెట్టడండి. ఈరోజు కొద్ది మందిగా కూడుకున్నటువంటి మనము దేవుని గురించి నేర్చుకుంటున్నాం. ఎన్నో జ్ఞాన సంగతులు ఈ ప్రాంతంలో ప్రకటింపబడుతున్నప్పుడు నేర్చుకుంటున్నాం. మనం నేర్చుకోవడమే కాకుండా కొద్ది మందికైనా దేవుని మాటలని చెప్పి దేవుని గూర్చినటువంటి ఆ భక్తిని మన జీవితాలు మనం కనబరిచినప్పుడే ఇదిగో వీరు నమ్ముకున్నటువంటి దేవుడు జీవము కలిగిన దేవుడు. అలాంటి దేవుణ్ణే మనము సేవించాలి, మనము నమ్ముకోవాలని మన జీవితంలో మన భక్తిని వాళ్ళకి చూపించాలండి. దానియేలు గారు వాళ్ళని సింహాల బోన్లో వేసినప్పుడు ఏమన్నా మాట్లాడారా? లేదు. ఎందుకు? నా దేవుడు నన్ను కాపాడగలడు, నా దేవుడు నన్ను కాపాడేంత సమర్థుడు, నా దేవుని నేను విడిచిపెట్టను. మనకి దేవుని పనిలో కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా ఎక్కడ కూడా దేవుని మీద ఉన్నటువంటి భక్తిని మనం విడిచిపెట్టకూడదండి. అలాగే ఒక భక్తిపరుడు ఉన్నాడు. ఎవరో తెలుసా? సిమ్యోను గారు. లూకాసు వార్తలో ఆయన గురించి దేవుడు రాయించాడండి. ఎందుకు రాయించాడు? ఇదిగో మరి ఆదరణకర్త వస్తాడంట, రక్షకుడు వస్తాడంట, ఆయన కొరకు ఈయన కనిపెడుతున్నారంట అండి. ఈయన ప్రాణాలతోనే ఉన్నారంట అండి. అంటే ఎందుకున్నారు? ఇదిగో ఆయన పంపిస్తానన్నాడు కదా, వీరందరిని రక్షించడానికి రక్షకుడు వస్తానన్నాడు కదా, ఆ రక్షకుడు వచ్చేంత వరకు నేను ఉండాలి అని దేవుని మీద భక్తితో ఉన్నాడంట అండి. ఒకసారి దేవుడే మరి సిమ్యోను గారి గురించి సాక్ష్యం ఇస్తూ ఏమని రాసిస్తున్నారో లూకాసు వార్త 2వ అధ్యాయము 25-26 వచనాలు మనం చూడగలిగితే, లూకాసు వార్త 2వ అధ్యాయం 25-26 వచనాలు మనం చూడగలిగితే, యెరూషలేమునందు సిమ్యోను ఒక మనుషులుండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలీయుల ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండేను. ఇతను భక్తిపరుడు అంటండి. భక్తిపరుడైనటువంటి సిమ్యోను గురించి దేవుడు రాయించాడు. ఎందుకంటే ఇదిగో ఈ ఇశ్రాయేలుల కొరకు ఆదరణకర్త, ఈ ఇశ్రాయేల్ ఆదరణ కొరకు ఒక ఆయన రాబోతున్నారు. ఆయన వచ్చేంత వరకు నేను మరణం కాకూడదు, నేను మరణించకూడదు అని అంత భక్తిగా ఉన్నాడంట అండి. అలా కనిపెడుతూ పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అలా కనిపెడుతున్నాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరిచి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చిన యేసుక్రీస్తు వారికి సున్నతి చేయడానికి యోసేపు మరియమ్మ తీసుకొని వచ్చినప్పుడు ఎవరు వస్తారండి? సిమ్యోను గారు పరిగెత్తుకొని వస్తారు. ఇదిగో నేను ఎదురు చూస్తున్నటువంటి ఆయన, ఈయనే ఆ రక్షకుడు, ఈయన కొరకే నేను ఇన్ని సంవత్సరాలుగా నేను ఇక్కడే కనిపెట్టుకుంటున్నాను. యెరూషలేము మందిరంలో అంటే దేవాలయంలో నేను ఉన్నాను. ఎవరి కొరకు తెలుసా? ఇదిగో ఈ రక్షకుడిని చూసేంతవరకు ఇశ్రాయేలుల కొరకు ఆదరణకర్తను పంపిస్తానన్నాడు కదా, రక్షించే రక్షకుడిని పంపిస్తానన్నాడు కదా, ఆయన కొరకే నేను ఎదురు చూస్తున్నారండి. అలా ఎదురు చూసి అంతవరకు ఇదిగో మరణము కాడంటండి. అంత భక్తిగా ఆయన జీవించారంటే ఈరోజు
మనలో అంత భక్తి ఉందా అండి? లేదు, చాలా తక్కువే. మరి ఆ కొద్ది భక్తి కూడా ఎలా ప్రదర్శిస్తుంటామంటే, చర్చికి వచ్చినప్పుడు ఒకలాగా ఉంటాం, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకలాగా ఉంటాం, ఈదిలోకి వచ్చిన తర్వాత ఈదిలో ఒకలాగా ఉంటాం. అంటే ఇంటిలో ఒకలాగా, వీధిలో ఒకలాగా, సంఘానికి వస్తే సంఘంలో ఒకలాగా మన భక్తి ప్రదర్శన ఉంటాయి. కానీ వీళ్ళు ఎలా ఉన్నారు భక్తి పరులు? ఇంటిలో ఉన్నను, బయట ఉన్నను, సింహాల బోన్లలో ఉన్నను, అనారోగ్యంతో ఉన్నను, శ్రమలు వచ్చినను, ఇదిగో భక్తిని అయితే మాత్రం విడిచిపెట్టలేదు. అందుకే యోబు గారి గురించి ఇదిగో అతని భక్తి, అతని యథార్థత అతనికి ధైర్యం పుట్టిస్తుంది. మనం కూడా భక్తి కలిగి ఉంటే మన భక్తి మనకు ధైర్యం పుట్టిస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాల్లో మనల్ని నిలవబెడుతుందండి. ఒకసారి అపోస్తలుల కార్యంలో బైబిల్ పట్టణంలో మనం చదువుకున్నటువంటి మాటలు మనం చూడగలిగితే, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము మొదటి నుంచి మనం చూడగలిగితే, చివరిగా ఇవి చూసుకొని ముగించుకుందామండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము మొదటి నుంచి మనం చూడగలిగితే, ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక భక్తిపరుడు కైసరులో ఉండేను. ఇతను ఎవరంటే మరి శతాధిపతి అంటే 100 మంది సైనికులకు అధిపతిగా ఉన్నాడు. అలా సైనికులకు అధిపతిగా ఉంటే ఈయన ఎవరంటే కొర్నేలి గారు. ఈ కొర్నేలి గారు ఎలా ఉన్నారంటే భక్తిపరుడుగా కనబడుతున్నారండి. ఆయన భక్తిపరుడు అంటే కొర్నేలి అని ఒక భక్తిపరుడును. కొర్నేలి ఉండెను అని రాసుంటే సరిపోతుంది కదండి? కాదంటండి. కొర్నేలి గారి గురించి మళ్ళీ కొర్నేలి అనే ఆయన పేరు, ఆయన ఏ ఉద్యోగం చేస్తున్నారో ఆ ఉద్యోగము, ఆ తర్వాత భక్తి అంటే మూడుని దేవుడు రాయించాడండి. ఈరోజు మీరు ఎవరండి అని అడిగారు అనుకోండి, ఎవరినైనా నేను కలెక్టర్నండి అంటారు. అలాగే మీరు ఎవరనంటే నేను పోలీసునండి అంటారు. మీరు ఎవరనంటే నేను డాక్టర్నండి అంటారు. లేదంటే దైవ సేవకునండి అంటారు. కానీ ఇక్కడ కొర్నేలి గారి గురించి దేవుడు రాయిస్తూ ఇతను శతాధిపతి అంట. ఆ శతాధిపతి అతనికి ఒక పేరుంది, అతని పేరు కొర్నేలి. మళ్ళీ ఇతను ఎలా ఉన్నాడంటే భక్తిపరుడుగా ఉన్నాడంట అండి. మరి ఇతను మాత్రమే భక్తిపరుడా అని మనం ఆలోచన చేయగలిగితే, అతనే కాకుండా అతడును తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచు ఉండేవాడు. ఈయన ఎలా ఉన్నాడంటే, ఒకటేమో శతాధిపతి. మనం ఆల్రెడీ కొర్నేలి గారి జీవితం గురించి ఉపేంద్రన్న గారు మన తిరుపతి సెమినార్లో మాట్లాడినారు. అంటే ఎంతగానే ఆయన గురించి చెబుతున్నప్పుడు నిజంగా ఈయన ఇంత భక్తిగా ఉన్నారా? ఒక శతాధిపతిగా ఉంటూ ఆయన భక్తిపరుడుగా ఉంటూ, ఆయనే కాకుండా ఆయన కుటుంబం కూడా దేవుని యందు ఎలా ఉన్నారంట? భయము భక్తి కలిగి ఉన్నారంట అండి. భయము భక్తి కలిగి అలాగే ప్రజలకు కూడా ఏం చేస్తున్నారు? బహుధర్మ కార్యములు. ఈరోజు ధర్మకార్యం చేయాలనుకోండి, ఒకవేళ భర్త ఏమన్నా కార్యక్రమాలు దేవుని కొరకు కార్యక్రమాలు చేయాలనుకున్నారు, భార్య ముందుకు వస్తుందా? ఎందుకండి దేవుని పనులకు అంత డబ్బులు ఇచ్చేస్తారు? ఈ 1000 రూపాయలు ఉంటే మన పిల్లల చదువులకు పనికి వస్తుంది కదా, మన పిల్లల బట్టలకు పనికి వస్తాయి కదా, మనకి ఒక నెలకి ఆహారానికి సరిపడే సరుకులు తెచ్చుకోవచ్చు కదా అని ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటారు. అలాగే ఒక స్త్రీ ముందుకు వచ్చింది అనుకోండి కుటుంబంలో, నీకేమైనా బుద్ధి ఉందా? అంటే నువ్వు ఇస్తేనే దేవుని పని జరుగుతుందా? ఇంకెవరు లేరా అని ఇలా అడ్డగించే వాళ్ళు ఉంటారు. అంటే ఏదైనా ఒక కార్యక్రమం జరగాలంటే ఒకరికి ఇవ్వాలనుకుంటే మరొకరు ఇవ్వకూడదనంటే ఆలోచనతో దేవుని పనులకి ఇవ్వకుండా ఆపేస్తుంటారండి. కానీ ఈ కుటుంబం ఎలా ఉందండి? కొర్నేలి గారి కుటుంబము, ఆయన భయము భక్తి కలిగి, కుటుంబం అంతా దేవుని యందు భయము భక్తి కలిగి, అలాగే తన ఇంట్లో ఉన్న వారందరూ కూడా ప్రజలకి బహుధర్మ కార్యాలు చేస్తూ ఎల్లప్పుడూ కూడా ఏం చేస్తున్నారు? దేవునికి ప్రార్థిస్తున్నారు. ఇదిగో మేము భక్తిగా ఉన్నామండి చాలు, మేము ధర్మకార్యాలు చేస్తున్నామండి చాలు, ఇక మాకు ప్రార్థన అవసరం లేదు అని అనుకోలేదండి. ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నారంట అండి. అందుకే కింది మాటలను మనం చూడగలిగితే దూత వచ్చి ఏమని మాట్లాడుతుందంటే 4వ వచనంలో, అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. ఇదిగో నువ్వు చేసావే ప్రార్థనలు, నువ్వు చేసావే ధర్మకార్యము, ఇదిగో నీ కుటుంబము భయము భక్తి కలిగి దేవుని సన్నిధిలో కుటుంబం అంతా ఉందే,
ఈ కార్యాలు చూసినప్పుడు ఇదిగో దేవుడు నీ గురించి సాక్ష్యం ఇస్తున్నాడయ్యా. ఇదిగో అక్కడికి వెళ్ళి కొర్నేలు గారి గురించి చూడు, అతని గురించి ఆలోచించు. ఇదిగో అతను ఎంత భక్తిపరుడో చూడు. ఇదిగో 100 మంది మరి ఆ సైన్యాధిపతులకు అధిపతిగా ఉంటే ఆ కొర్నేలు గారే అంత భక్తిగా ఉండి అంత ధర్మ కార్యాలు చేస్తూ దేవుని యందు భయము భక్తి కలిగి తన ఇంటి వారందరిని దేవుని వైపు నడిపించినప్పుడు మనలో ఎవరైనా అంత బిజీ షెడ్యూల్లో ఉన్నామా? లేదండి, మనకు అంత బిజీ షెడ్యూల్ లేదు. దేవుడిచ్చినటువంటి ఈ కాలంలో, దేవుడిచ్చిన ఈ ఆయుష్ కాలంలో ఇదిగో దేవుడు మనకి ఈ తరంలో జయశాలి గారిని పుట్టించడం, జయశాలి గారు ఉన్న తరంలో మనం పుట్టడం చాలా అదృష్టం అండి. అందుకే చాలామంది సంఘముగా కూడుకొనుట, సమాజంగా కూడుకొనుట మానుకొనవద్దు అని దేవుడు చెప్పినప్పటికీ సంఘముగా సమాజంగా కూడుకోవడానికి అనేక మంది మానేసుకుంటుంటారు, తమ సొంత కార్యాలనే చూసుకుంటూ ఉంటారండి. కానీ మరి ఈ తరంలో మనల్ని నిలవబెట్టి ఇదిగో మీరు చూసుకోవలసింది ఏంటో తెలుసా? మీ సొంత కార్యాలు కాదు, దేవుని కార్యంలో. అందుకే కదా సంఘంగా కూడుకొనుట, సమాజంగా కూడుకొనుట మానుకొనవద్దని దేవుడు చెప్పాడు కదా. కనుక ప్రారంభ సంఘం ఎలాగైతే ఒకనాడు పనిచేసిందో ప్రారంభ సంఘాన్ని తలపించే విధంగా ఈరోజు మనము మన సంఘాలు నిలవబడగలుగుతున్నాయంటే ఇదిగో మన అందరినీ వాక్యంతో కని పెంచి పోషిస్తున్నట్టు మన ఆత్మీయ తండ్రి జయశాలి గారండి. ఆ రోజు ఎంతోమంది భక్తులు తమ జీవితాల్లో తమ భక్తిని కనపరిచారు, దేవుని కొరకు బ్రతికారు. ఈ తరంలో దేవుని కొరకు బ్రతికే విధంగా మనల్ని నిలవబెట్టగలుగుతున్నారు. వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ నా పిల్లలు ఎల్లప్పుడూ దేవుని కొరకే ఆలోచించాలని ఆ ఆలోచనలు పెంచగలుగుతున్నారంటే మన తల్లిదండ్రులు మనల్ని పెంచగలరా అండి? పెంచలేరు. అందుకే దేవుని గురించి నేర్చుకుంటున్న మనము మన కుటుంబము భక్తిగా ఎదుగుతూ, కుటుంబం అంతా దేవుని సన్నిధిలో కనబడుతూ, కుటుంబం అంతా ఎల్లప్పుడూ దేవుని కొరకు ఆలోచిస్తూ మన ధర్మకార్యాలు చేయకపోయినా పర్వాలేదండి, దేవుని యందు భయాన్ని భక్తిని విడిచిపెట్టకుండా మనము మన కుటుంబం ఎల్లప్పుడూ దేవుని కొరకు జీవించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నానండి. ఒకవేళ భక్తిగా బ్రతకకపోతే ఇదిగో తమ జీవితంలో భ్రష్టులైపోయినటువంటి వారి గురించి కూడా దేవుడు రాయించాడండి. ఏంటో తెలుసా? ఇదిగో మీలో ఏశావు వంటి భ్రష్టుడు ఒకవేళ ఉన్నాడేమో, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అన్నాడండి. ఏశావు ఏం చేశాడు? ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఏంటి? ఒక్క పూట కూటి కొరకు అంటే ఒక పూట మనం తినకుండా ఉండలేకపోయాడండి. దాని కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఈరోజు మనం అందరం కూడా సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుడు మన మీద చూపిస్తున్నటువంటి దయ. కనుక ఇదిగో మనము లోకాన్ని స్నేహించి లోకంలో కలిసిపోయే వారిగా కాకుండా దేవుని మాటలు నేర్చుకుంటున్న మనము దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు ఆలోచిస్తూ దేవుని పనులు ఇంకా ఉన్నతంగా కొనసాగాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.